తన భార్య కడుపుతున్న విషయం కూడా వాళ్ళు చెప్పకుండా ఆల్రెడీ నీలాడిన తర్వాత అప్పుడు పాప పుట్టింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మరి తల్లిదండ్రులను అంటున్నారంటే అందరు తల్లిదండ్రులను ఎందుకంటారని మంచి వాళ్ళని ఎవరు అనరు, ఇలాగ కాపురాలు చెడగొట్టే వాళ్ళని మాత్రమే అంటారు ఎవరైనా కానీ. మరి పద్ధతిగా అయితే కడుపుతుంటుంది అని చెప్పాలి కదా. కడుపుతున్న భార్య కడుపుతుందంటే ఆ భర్తకి ఎంత ప్రేమ ఇంకా రెండింతలు ఎక్కువ పెరుగుతుంది. ఆ సంతోషాన్ని వాళ్ళు పొందకుండా చేసిందంటే తను ఎంత షాడిష్టం ఉండయి ఉంటుందో మీరే ఆలోచించండి. ఆయన పెళ్లి చేసినాక భర్త కాడ ఉండాలి కానీ నీ కాడ ఉండేది ఎక్కడదమ్మా బిడ్డ? భర్త కాడనే ఉండాలి, కష్టమో సుఖమో వాళ్ళ కాడనే ఉండాలి. అది ఎంతో ప్రాబ్లం వచ్చి తట్టుకోలేంత ప్రాబ్లం వస్తేనే అప్పుడు తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కావాలి. అప్పటిదాకా మీరు ఇన్వాల్వ్ కావద్దు. అంత మాత్రానికి పెళ్ళి చేయాలి, ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా. ఆ పిల్లగాడు చాలా బాధపడుతున్నాడు, మెంటల్గా అవుతుంది మేడం, నేను ఏ పని చేసుకోలేకపోతున్నా అని మాట్లాడుతుండే అబ్బాయి. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. పెళ్లి చేసినాక భార్యాభర్తలను విడదీయొద్దు. దూరం పెరిగినా కొద్దీ ఇంకా దూరమే అవుతుంది కానీ దగ్గరికి కాదు. వాళ్ళిద్దరు ఎప్పటికీ దగ్గరగా ఉండేటట్టే చూడాలి తల్లిదండ్రులు ఎవరైనా సరే. అప్పుడే వాళ్ళకొకరి మీద ఒకరికి ప్రేమ అనేది పెరుగుతుంది. దయచేసి తల్లిదండ్రులకు చెప్తున్నాను, భార్యాభర్తలను దూరం చేయకండి, వాళ్ళని ఒక్కడిగా చేయండి.